గురువుగారు చెప్పిన విషయం ప్రకారం ఈ గ్రంథాలను వ్యక్తిగత స్వాధ్యాయానికి ఉపయోగిస్తే వ్యక్తి శక్తిగా మారగలడు. సామూహిక సత్సంగాలలో ఉపయోగిస్తే జనజాగృతి జరిగి తీరుతుంది. రాత్రి నిద్రించే ముందు కుటుంబ సభ్యులంతా కలిసి చదువుకుంటే నిద్రలో సూక్ష్మ శరీరాలకు సందేశాలు అందుతాయి. చిన్నపిల్లలకు ఈ పురాణం అత్యంత ప్రీతికరమైనది. అలాగే వృద్ధులకు ఈ పురాణం ధర్మ పరంపరను అవగతం చేయడం కోసం అత్యంత సహకారిగా తోడ్పడుతుంది. ఈ పురాణం రోజు దేవాలయాల్లో కానీ పుణ్య ప్రదేశాల్లో కానీ వినిపిస్తే పలాయనవాదానికి అలవాటు పడిపోయినాయి ఈరోజు ఈ దేవాలయాలన్నీ కూడాను. ఎటువంటి దేవాలయాలన్నీ కూడాను జనజాగృతి కేంద్రాలుగా అనతి కాలంలోనే మారిపోతాయి అంటూ ముందుగానే ఊహించి గురుదేవులు మనకి ఇది ఒక నిర్దేశ రూపంలో అందించారు. వీరు చివరిలో ఒక మాట చెప్తారు.